యా ఇప్పుడు ఈ ప్రాబ్లం కదా, ఈ ప్రాబ్లం మీరు సొంతగా సాల్వ్ చేయండి సార్, ట్రై చేయండి. చూడండి నేను చేస్తా చూడండి సార్, గమనించండి. x = 8, x లో ఎంత ఉంది? 8 ఉంది. x ప్లస్ మీన్స్ ఫస్ట్ ప్రింట్, x లో 8 ఉంది కాబట్టి ఫస్ట్ ప్రింట్ చేస్తాను. x లో 8 ఉంది కాబట్టి 8 ప్రింట్ చేశాను. నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, సో ఇంక్రిమెంట్ చేస్తున్నాను. x + 1 = 8. నెక్స్ట్ స్టెప్, దీని మీనింగ్ ఏంటి? 8 + 1 9. సో x వాల్యూ ఎంత వాల్యూ? 9. కానీ ఆల్రెడీ ప్రింట్ అయిపోయింది కదా, సో నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయింది. సో హియర్, సో ప్రింట్ పర్సెంటేజ్ x మైనస్ మైనస్, x లో ఎంత ఉంది? x మైనస్ మైనస్ ఫస్ట్ ప్రింట్, x లో ఎంత ఉంది? 9 ఉంది. 9 ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ మైనస్ మైనస్, దెన్ డిక్రిమెంట్, 9 - 1 8. సో x వాల్యూ ఇప్పుడు ఎంత అయింది? 8 అయింది. నెక్స్ట్ ప్రింట్ పర్సెంటేజ్ ప్లస్ మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఇంక్రిమెంట్. సో ఫస్ట్ ఇంక్రిమెంట్ చేయాలి మనం. x వాల్యూ ఎంత ఉంది? 8 ఉంది. సో ఫస్ట్ ఇంక్రిమెంట్ చేయాలి, ప్రింట్ చేయకూడదు. ఫస్ట్ ఇంక్రిమెంట్ 9 అయింది. సో 8 + 1 = 9. 9 ప్రింట్ అయిపోయింది. x లో ఎంత ఉంది ఇప్పుడు? 9 ఉంది. నెక్స్ట్ ప్రింట్ పర్సెంటేజ్ మైనస్ మైనస్ x, x లో ఎంత ఉంది? x మైనస్ మైనస్ మీన్స్ ఫస్ట్ ఇంక్రిమెంట్, x లో 9 ఉంది. 9 - 1 8. సో 8. సో x లో ఎంత ఉంది? 8 ఉంది కాబట్టి 8 ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ వెళ్ళింది. నెక్స్ట్ x లో ఎంత ఉంది? 8 ఉంది. 8 ప్రింట్ అయిపోయింది. ఇది ఎగ్జిక్యూషన్. మీకు కన్ఫ్యూజ్ గా ఉంటే ఏం చేస్తారంటే, మీరు ప్రతి లైన్ దగ్గర ప్రింట్ పర్సెంటేజ్ మీరు సొంతగా రాసుకోండి. క్వశ్చన్స్ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇలాంటి మీరు సొంతగా రాసుకోండి. పర్సెంటేజ్ x అని మీరు కన్ఫ్యూజ్ ఉండదు. మీకు ప్రతి లైన్ దగ్గర రాసుకోండి ప్రింట్ పర్సెంటేజ్ x. అప్పుడు మీరు కన్ఫర్మ్ గా వస్తుంది. పర్సెంటేజ్ x పెడితే x వాల్యూ 9 చూపించింది. x వాల్యూ ఇక్కడ 9 చూపించింది ఆటోమేటిక్ గా. జస్ట్ మీకు సొంతగా సాల్వ్ చేసుకోండి, ఆటోమేటిక్ గా వస్తుంది అంతే.